సార్. ముందుగా సార్ ఆయన మాట మాట్లాడి బొత్స సత్యనారాయణ గారు ఏదో విజయమ్మ గారిని అవమానపరిచారు కాబట్టి ఆయన మాటలు మేము పరిగణలోకి తీసుకోము అన్నారు సార్. సరే నిజమే సార్. మరి కూసిన కోతలన్నీ నువ్వు కన్ఫైన్ అయ్యావు కదా. ఆ మాటలు సంపత్ గారు 1 by 1 కూర్చో మాట్లాడారు అన్నారు కదా. మరి ఎన్టీఆర్ కి పసక్కులు పొడిచాడుగా, చంద్రబాబుని మేము పరిగణలో తీసుకోకుండా వదిలేయాలా? ఔరంగజేబు కన్నా హీనం, గాడ్సే కన్నా హీనం, కొట్టు కన్నా ఘోరం మేమల్లా. సాక్షాత్తు మీ పార్టీ అధ్యక్షుడు ఎన్టీ రామారావు విశ్వవిఖ్యాత ఇప్పుడు జరిగే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు జరగాల్సిన దాని గురించి మాట్లాడుకుందాం. ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం 30 సంవత్సరాల క్రితం జరిగిపోయిన వాటి గురించి ఎందుకు సార్? మరి ఏంటి ఈ రోజు మీ పార్టీ ఎమ్మెల్యేలు దౌర్జన్యాలు చేస్తా ఉన్నారు, అవినీతి చేస్తా ఉన్నారు, అరాచకం చేస్తా ఉన్నారు, అశ్లీలం చేస్తా ఉన్నారంటే బొత్స గారికి మాట్లాడే హక్కు లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మాట్లాడే హక్కు లేదు. మరి మేమందరం నోరు మూసుకుంటే మీరు ఆంధ్రప్రదేశ్ లో ప్రజలందరినీ చెప్పుకుంటూ పోతారా? చెప్పుకుంటూ పోతున్నా మేము నోరు మూసుకోవాలా? మీరు దౌర్జన్యం సంపత్ గారు ఒక్క నిమిషం ఆగండి, వాడు మాట్లాడివ్వండి సార్. నేను మాట్లాడినప్పుడు సమయం చాలా తక్కువ. చక్కగా నలుగురు ప్లాన్లు ఇస్తున్నారు, చర్చిద్దాం, మంచి అంశాలు చర్చిద్దాం. ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం జరిగిపోయినాయో 20 సంవత్సరాల క్రితం జరిగిపోయినాయి కాదు, ఇప్పుడు జరుగుతున్నాయి, ఇప్పుడు జరగాల్సినవి, జరగబోయేవి మనం చర్చిద్దాం ప్రజల కోసం. నేను అదే అంటున్నాను సార్. నైతిక హక్కు లేదు అన్నారు, మరి మేము గమ్ముగా ఉండాలా? మీరేం చేస్తున్నా చూస్తూ ఉండాలా? ఎందుకుంటారు? అవసరం ఏముంది? ప్రజాస్వామ్యం. ఒక్క నిమిషం సార్. దగ్గుబాటి ప్రసాద్ గారు నందమూరి వారి ఫ్యామిలీని, వాళ్ళ ఇంటి కోడల్ని అనరాని భాష అంటే వాళ్ళు మాత్రం ఇప్పటి వరకు చర్యలు లేవు. నందమూరి ఫ్యామిలీకి చెందిన ఎన్టీఆర్ ఏమో బుడమొక్కలోడు అయిపోయాడు. నారా వారి ఫ్యామిలీకి తెలిసిన నారా లోకేష్ ఏమో సార్ అయిపోయాడు వాళ్ళ ఎమ్మెల్యే గారికి. అంటే ఆయన నేను అనలేదని కూడా ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చినట్టున్నారండి. అవన్నీ సార్ అలాంటి కంప్లైంట్ వైసీపీ చాలా ఇచ్చిందంటారా సార్? ఎందుకు సార్? సార్ సూర్యుడు అస్తమిస్తే సమయంలో హాస్యాస్పదం మంచిది కాదు సార్, అత్యంత హాస్యం మంచిది కాదు. ఒక్క నిమిషం సార్. ఇక నజీర్ వ్యవహార శైలి మీరు చెప్తున్నట్టు రోజుకో మలుపు. ఆయన కూడా ఇది నా వీడియో కాదని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. ఏంటి సార్ ఇది దౌర్భాగ్యం? సార్ బుడ్డా రాజశేఖర రెడ్డి గారు సార్, అది టైగర్ రిజర్వ్ జోన్. శ్రీశైలం ఈజ్ మై సెకండ్ హోమ్. శ్రీశైలం టెంపుల్ ఈజ్ మై సెకండ్ హోమ్. అంత ఫ్రీక్వెంట్ గా వెళ్తా నేను, అంత పీస్ఫుల్ గా ఫీల్ అవుతా అక్కడ నేను. అక్కడికి నాకైతే చాలా పరిచయాలు సార్. 9 దాటిన తర్వాత దూరణాలకి ఇటు సైడు, అటు సైడ్ తెలంగాణ బోర్డర్ లో నేను కూడా వెయిట్ చేసిన రోజులు ఉన్నాయి. కానీ తాగి దాడి చేసి మరి ఫారెస్ట్ ఆఫీసర్ మీద వెళ్తే దర్యాప్తు ఏంటి సార్ ఇంకా అరెస్ట్ చేయకుండా? తాగా ఎవరు? ఎమ్మెల్యే గారు. అది తప్పు కదా, మీరు చూసారా? ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఆయన దాడి చేశారని అధికారులు చెప్తున్నమాట, ఫారెస్ట్ ఆఫీసర్లు చెప్తున్న మాట, ఫారెస్ట్ ఆఫీసర్లు ఆరోపిస్తున్న మాట. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నేను చేస్తుంటే దర్యాప్తు గిర్యాప్తు అని వదులుతారా? అరెస్ట్ చేసి లోపలేస్తారు. ఈ టైంకి అరెస్ట్ చేసి లోపలేరుగా. కనీసం కేసు కట్టలే ఇప్పటి వరకు. చర్యలు చేపట్టండి, వదిలేదు లేదు. పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు కదా, ఆయన చూద్దాం. పవన్ కళ్యాణ్ గారి మాటకి ఈ కూటమి ప్రభుత్వంలో ఎంతటి విలువ ఉందో ఉంటుందో చూద్దాం. ఇంకో మాట సార్, ఇది కాకుండా ఇది ఒక్కటే కాదు సార్. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అధికారం చేపట్టినప్పటి నుంచి ఆయన చేస్తున్నటువంటి అరాచకం, జేసీ జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారులను బూతులు తిడతాడు, కోర్టు ఉత్తర్వులను ధిక్కరిస్తాడు, ఎవరిని పడితే అలా మాట్లాడతాడు, దౌర్జన్యం చేస్తాడు, బూడిద కోసం కొట్టుకుంటారు. మరి ప్రభుత్వం ఏం చర్యలు చేపట్టింది? నేను స్ట్రైట్ అడుగుతున్నాను సార్. పంతం నానాజీ
దళిత డాక్టర్ మీద మాట్లాడిన మాటలు మనం అందరం విన్నాం. మరి ఈ ప్రభుత్వం ఏం చర్యలు చేపట్టింది? క్షమాపణ చెప్పినట్టున్నాడు ఆయన. సార్ దెందులూరులో ఏం చర్యలు చేపడుతున్నారు? ఇక థర్మల్లో సార్ ఏదైతే జమ్మలమడుకు చెందిన ఆయన ఎమ్మెల్యే ఏం చర్యలు చేపట్టారు? ఇక అచ్చెన్నాయుడు అవినీతి సార్, మంత్రి, ఈరోజు మంత్రుల సమావేశం గురించి మంత్రుల గురించి మాట్లాడుకుందాం సార్. అచ్చెన్నాయుడు గారి అవినీతి ఏ స్థాయికి వెళ్ళిపోయింది? ఆఖరికి జిఎం స్థాయి అధికారి సెలవులో వెళ్ళిపోయాడు భయపడి లెటర్ రాసి. మరి ఈ ప్రభుత్వం ఏం చర్యలు చేపడుతుంది, చేపట్టబోతుంది? అనగాని సత్యప్రసాద్ సార్, అనగాని సత్యప్రసాద్ గారి గురించి ఆంధ్రజ్యోతి పత్రిక అద్భుతంగా వచ్చేసింది. అదే కాకుండా రేపల్ల పరిసర ప్రాంతాల్లో పబ్లిక్ గా పేకాట శిబిరాలు నడుస్తున్నాయి ఆయన ఆధ్వర్యంలోనే. మరి ఈ ప్రభుత్వం ఇంతకు ముందు ఏం చర్యలు చేపట్టింది, లేకపోతే ఏం చేపట్టబోతుంది? సమాధానం చెప్పాలి. ఇక హోంమంత్రి గారు సార్, లా అండ్ ఆర్డర్ ని సంరక్షణలో పెట్టాల్సినటువంటి హోంమంత్రి గారు, ఆవిడ సంతకం లేకుండా పెరోల్ వచ్చేసినట్టు సార్. సంతకం లేకుండా రౌడీ షీటర్ గా ఉన్నటువంటి శ్రీకాంత్ కి పెరోల్ వచ్చేసిందట. ఎట్లా వచ్చేసింది? మా నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు, మా కోటమాసరాన్ని ఉన్నాడా, లేకపోతే మా సోమిరెడ్డి గారు ఉన్నారా, లేకపోతే మా సునీల్ గారు ఉన్నారా, లేకపోతే మా అమాత్యుల వారు ఉన్నారా, లేకపోతే మా నెల్లూరు పెద్ద ఆయన వేమిరెడ్డి గారు ఉన్నారా? ఎవరున్నారు? సంతకం చూడగానే బయట పెట్టడానికి, దానికి దర్యాప్తు చేయాలంటండి, దర్యాప్తు. లేదండి శేఖర్ రెడ్డి గారు, ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహార శైలి మీద ముఖ్యమంత్రి గారే ఆగ్రహంగా ఉన్నారు. ఆయన ఇప్పుడు చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నాడు కాబట్టి మంచి రోజులు వస్తున్నాయి రాష్ట్రానికి, ప్రభుత్వానికి. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్. మన్నిమిల్లి రాంప్రసాద్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చి, అయ్యా నువ్వు హాయిగా ప్రజలకు మంచి చేయ అంటే పక్క నియోజకవర్గంలోకి వెళ్ళి బూతులు క్యాప్చర్ చేస్తా ఉన్నాడు, పోలింగ్ బూతులు. అందరు చూశారు, మీరు చూశారు, మీ కళ్ళతో మీరు చూశారు. ఎంత దారుణంగా సార్, 1 minute కంక్లూడ్ చేస్తాం. ఎంత దారుణంగా, ఎంత అరాచకంగా సార్, ఎక్కడా లేని అవినీతి పెట్టలేకపోతుంది. ఇది అందరూ చూస్తా ఉన్నారు, ప్రజలు బాధితులు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడిగా మాట్లాడట్లేదు. ప్రజల్లో ఉన్న మాట సంపత్ రాజు గారు వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవచ్చు, కానీ నేను సలహా ఇస్తున్నా. కేవలం నేను విమర్శ చేయట్లా, సలహా ఇస్తున్నా. 14 నెలల్లో మీ ఎమ్మెల్యేల అవినీతి తారాస్థాయికి చేరిపోయింది. గ్రౌండ్ లెవెల్లో విపరీతమైన అరాచకం పేటరైపోయింది. నోరెత్తిన వాళ్ళని దౌర్జన్యాలు చేస్తా ఉన్నారు. ఇది మీ ప్రభుత్వాన్ని శేఖర్ రెడ్డి గారు, అందుకనే ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్ గా ఉన్నారు. సీఎం ఈ రోజు చాలా ఆగ్రహించాడు, ఎవరిని కూడా ఉపేక్షించేది లేదని చెప్పాడు. ఒక్కొక్కరి మీద చర్యలకు ఇప్పుడే రంగం సిద్ధం అవుతుంది. 1 by 1 మాట్లాడదాం. అంతా జనసేన పార్టీ నుంచి సార్ ఆగండి, అందరూ మాట్లాడాలి, సమయం లేదు. మెరుపుల మహేష్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మహేష్ గారు నమస్తే అండి. నమస్తే బ్రహ్మనాయుడు గారు. సో ఇప్పుడు జనసేన పార్టీకి మరి ఇందాక శేఖర్ రెడ్డి గారు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారి శాఖకి సంబంధించి మరి అటవీ శాఖ అధికారుల మీద జరిగినటువంటి ఆ దాడి ఒక ఎమ్మెల్యే గారు, మరి అధికారులు చెప్తున్నారు, ఎమ్మెల్యే గారు ఏమో ఆయన ఒక వర్షం చెప్తున్నాడు. సో మొత్తానికైతే ఆయన చెప్పిన దాంట్లో ఒకటి స్పష్టంగా అర్థమైంది. ఆ అధికారులను ఆయన కారులు ఇద్దరు అధికారులు ఆయన కారులో ఎక్కించుకొని తీసుకెళ్ళాడు అనేది అయితే స్పష్టంగా ఆయనే చెప్తున్నాడు. అయితే ఆయన చేసిన అభివృద్ధి చూపించడానికి తీసుకెళ్ళని చెప్తున్నాడు. వాళ్ళేమో దాడులు చేస్తారని చెప్పారు, కొన్ని వీడియోలు కూడా బయటకు వచ్చాయి. సో మొత్తానికి ఇప్పుడు వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోబోతున్నారు, ఎప్పుడు తీసుకుంటారా ఆ ఎమ్మెల్యే గారి మీద, ఆయన అంచుల మీద? బ్రహ్మనాయుడు గారు మహేష్ అన్న ఒక్క నిమిషం. బ్రహ్మనాయుడు గారు ఒక్క చిన్న సవరణ, ఇంకొకటి చిన్న సవరణ సార్. పవన్ కళ్యాణ్ గారి మీద మాకు అపారమైన గౌరవం ఉంది సార్. పవన్ కళ్యాణ్ గారు ఆయన శాఖలో పంచాయతీ రాజ్ అని కూడా ఒక శాఖ ఉంది సార్. పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించి ఒక ఉద్యోగి మీద దాడి జరిగిందని స్పెషల్ గా హెలికాప్టర్ వేసుకొని పోయి, సో వాళ్ళని పరామర్శించి అత్యద్భుతమైన రాజకీయ ప్రసంగం ఇచ్చి వచ్చారు సార్. వాళ్ళని అరెస్ట్ కూడా చేయించారు సార్, రాయచోటి దగ్గర సార్. మరిక్కడ ఆయన శాఖకు సంబంధించినటువంటి ఇది కూడా జరుగుతుందని ఆశిద్దాం. నిన్న సాయంత్రమే కదా, రాత్రే కదా సార్ జరిగింది. పొద్దున్నే కేబినెట్ మీటింగ్ ఉంది. సో జరుగుద్ది. ఖచ్చితంగా మీరు అడగటంలో తప్పలేదండి, మీరు అడగటంలో తప్పలేదు. కాకపోతే రాత్రే జరిగింది, వెంటనే ఆయన రెస్పాండ్ అయ్యాడు, అధికారులను ఆదేశించాడు, ఆయన ఒక ట్వీట్ కూడా చేశాడు, దాని స్పందించాడు ఆ శాఖ మంత్రిగా. పొద్దున్నే మా మంత్రులు మొత్తం సమావేశం జరిగింది. సో జరగవచ్చు మరి.